8264 న్యూస్కి స్వాగతం. తాజా అప్డేట్స్. సత్యసాయి జిల్లా లేపాక్షి మండల పరిధిలోని కోడూరు తిమ్మగానపల్లి గ్రామాలకు చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు దాదాపు 100 కుటుంబాలు చంద్రబాబు నాయుడు కూటమిలో భాగంగా ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలకు ఆకర్షితులై కొండూరు సర్పంచ్ సిద్ధార్థ, మాజీ సర్పంచ్ శ్రీరాముల ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలోకి చేరడమైనది. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రీన్ పార్క్ నాగరాజు, లేపాక్షి మండల కన్వీనర్ జయప్ప, మరికొందరు నాయకులు పార్టీ కార్యాలయంలో కండువాలు వేసి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కొండూరు సిద్ధలింగప్ప, నాగరాజు, అశ్వత్ నారాయణ, తిమ్మగానపల్లి సాదార వెంకటేష్, నరసింహప్ప, లక్ష్మీ నరసప్ప, మల్లికార్జున, నరసప్ప తదితర నాయకులు పాల్గొనడం జరిగినది. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. 8264 న్యూస్. కొండూరు పంచాయతీ నుండి దాదాపుగా 100 కుటుంబాలు ఆల్రెడీ వాళ్ళు ఇంతకు ముందు తెలుగుదేశంలో పనిచేసిన వాళ్ళే అనివార్య కారణాల వల్ల ఆ పార్టీలోకి చేరడము, మళ్ళీ ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చుకుపోవడము, మళ్ళీ చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి పథకాలకు ఆకర్షితులై మన సంక్షేమ పథకాలను చూసి ఈరోజు దాదాపుగా కొండూరు పంచాయతీలో దాదాపు 100 కుటుంబాలు ఈరోజు మన పార్టీలోకి చేరడం జరిగింది. మరి భవిష్యత్తులో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, హిందూపురం బాలయ్య బాబు గారి నాయకత్వంలో మన రాష్ట్రము, మన హిందూపురం నియోజకవర్గము అభివృద్ధి పథంలో నడుస్తుంది. ఇంతకు ముందు కొండూరు పంచాయతీలో దాదాపు 100-200 మెజారిటీతో మనమందరం కూడా ఉండేవాళ్ళం. మరి ఈరోజు 100 కుటుంబాలు చేరడంతో కొండూరు పంచాయతీలో ఖచ్చితంగా 500 పైగా మెజారిటీతో బాలయ్య బాబు గారు ఒకటే మాట ఇచ్చినారు, కొండూరులో మంచి మెజారిటీ తీసుకురండి, మీకు రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఏ ఇబ్బంది లేకుండా, పశువుల ఆసుపత్రి కానీ అన్ని సౌకర్యాలు మేము కల్పిస్తాం, మాటిస్తాను. సిద్ధార్థ సర్పంచ్ గానీ ఈ 3 సంవత్సరాల్లో నువ్వేం చేసినావో తెలియదు, కానీ మళ్ళీ ఈ 2 సంవత్సరాలు మనం వస్తా ఉన్నాం, మనం ఎమ్మెల్యే కాబోతున్నాం, మన పార్టీ అధికారంలోకి వస్తా ఉంది. ఖచ్చితంగా కొండూరుని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పి సారు మాట ఇవ్వడంతో, నాగరాజన్న గారి ధైర్యంతో ఈరోజు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటాం. పెద్దల సమక్షంలో ఈరోజు పార్టీలోకి చేరడం జరిగింది. ఖచ్చితంగా మేము 500 మెజారిటీ తీసుకొచ్చి కొండూరులో ప్రపంచాన్ని సృష్టిస్తాం. అదే కాదు, నియోజకవర్గ వ్యాప్తంగా బాలయ్య బాబు గారి కోసం అలాంటి యువకులు ఎంతో మంది పనిచేస్తున్నారు. ఇంటర్నల్ గా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తీసుకొని ఎవరెవరు ఏ విధంగా అన్ని రకాలుగా మేమంతా మంచి యువకులందరూ కూడా తెలుగు యువత ఐటీడీపీ విధంగా పనిచేస్తా ఉన్నాం. ఖచ్చితంగా బాలయ్య బాబు గారిని ఎవ్వరూ ఊహించని విధంగా మెజారిటీ తీసుకురావడం ఖాయమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి